పక్కన పెట్టేయండి తొందర. ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. ఓకే, సూపర్. ప్రొఫెషనల్గా చాలా చెప్పారు. పర్సనల్గా క్వశ్చన్ అడుగుతా. చెప్పండి. మీరు చాలా ఒక 10 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో సస్టైన్ అవుతున్నారు. ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? అంటే మీరు యాక్ట్ చేసిన యాక్టర్స్తో ఏమైనా ఆ ఫీల్డ్లో సర్కిల్లో? ప్రపోజల్స్ అంటే ఏం రాలేదండి. ఎవ్రీవన్ అందరూ మంచి ఫ్రెండ్లీగానే ఉండేవారు. ఈవెన్ ద టీమ్, డైరెక్షన్ టీమ్ కానీ, ఆ కో యాక్టర్స్ కానీ అందరూ కూడా మంచి ఫ్రెండ్లీగానే ఉండేవారు. ప్రపోజల్స్ అంతా ఎదవ కూడా ప్రపోజ్ చేయలేదు ఒక్కడు? నాట్ ఈవెన్ సింగిల్గా? లేదండి. దొరకలేదు, సరైన వాళ్ళు తగలలేదు. మీ తప్పు కాదు, వాళ్ళ తప్పు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను టీవీ రియాలిటీ షోస్ చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. లాస్ట్ సీజన్ 14 అనుకుంటా, D14. అందులో మీరు కనిపించారు. చాలాసార్లు చూశాను నేను, పెద్దగా పట్టించుకోవాలా, ఎవర్రా ఈ అమ్మాయి అని అనుకున్నాను అంతే. కానీ ఇప్పుడు తెలుస్తుంది, ప్రొఫైల్ చూసిన, ఓకే మధ్యలో ఇదేంటి యాడ్ అయింది కొత్తగా? చెప్పా కదా మీకు. సో ఆపర్చునిటీ ఎక్కడ వస్తే నేను అక్కడ యూటిలైజ్ చేసుకుంటున్నాను, దేన్ని వదిలిపెట్టట్లేదు. మోడలింగ్, యాక్టింగ్, యాంకరింగ్, ఆర్టిస్ట్, జాబ్, సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్లో నా ట్రై నేను చేశాను. సో అప్పుడు రీసెంట్గా హిట్ 2 మూవీ వచ్చింది. చూసి డైరెక్షన్ టీం వాళ్ళు ఇంట్రెస్ట్ ఉందా ఆఫీస్కి రమ్మంటే ఐ వెంట్ అనమాట. సో వాళ్ళు ఆడిషన్ చేశారు. దే ఆర్ లుకింగ్ ఫర్ న్యూ ఫేస్ అని అన్నారు ది పర్టికులర్ 14 సీజన్కి. దానికి ముందు వరకు రష్మి గారు, సుధీర్ గారు, దీపికా పిల్లి వీళ్ళందరూ చేసేవారు సీజన్స్ అన్నీ కూడా. సో ఈ సీజన్కి దే ఆర్ లుకింగ్ ఫర్ ఫ్రెష్ ఫేసెస్ అంటే ఐ వెంట్. అలా సెలెక్ట్ అయ్యి డీలోకి అడుగుపెట్టా. 1 ఇయర్ ఆ సీజన్ మొత్తం చేశారు? ఆ సీజన్ మొత్తం చేశాను. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? వెరీ న్యూ, చాలా చాలా బాగుంది. అంటే నేను చెప్పాలి అంటే ఆ డీ సీజన్స్ అన్నీ చూస్తూ గ్రో అయ్యాను అనమాట. నాకు చాలా ఇష్టం డాన్స్ కానీ, అలాంటి డాన్స్ రియాలిటీ షోస్ అని కానీ. సో కాలేజెస్ నుంచి రావడం, స్కూల్ నుంచి రావడం, ఆ షో చూడటం అనేది అది చూస్తూ పెరిగాను. అలాంటి షోలోకి నేను ఒక కో హోస్ట్గా వెళ్ళడం అనేది ఇట్స్ రియల్లీ డ్రీమ్ కమ్ ట్రూ అని నేను చెప్పచ్చు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అండ్ ప్రదీప్తో, హైపర్ ఆది గారితో, శేఖర్ మాస్టర్తో దట్ వాజ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళు చాలా ఫన్ జనరేట్ చేస్తారు కదా ఆన్ స్క్రీన్లో. ఆఫ్ స్క్రీన్లో మీతో ఎలా ఉంటుండే? హైపర్ ఆది గారు ఆన్ స్క్రీన్లో ఎంత సరదాగా ఉంటారో ఆఫ్ స్క్రీన్లో కూడా దానికి మించి సరదాగా ఉంటారు. ఎందుకంటే ఆఫ్ స్క్రీన్లో సీరియస్గా ఉంటే మనకు ఆన్ స్క్రీన్లో ఆ వైబ్ అనేది క్రియేట్ చేయలేరు. జస్ట్ ఏదో స్క్రిప్టెడ్ కింద ఉంటుంది. వాళ్ళు ఏదో 2 డైలాగ్స్ ఇచ్చి ఈ డైలాగ్ మీరు చెప్పండి అని అంటే అది అంత బాగా రాదు. సో ఆఫ్ స్క్రీన్లో కూడా ఆ కమ్యూనికేషన్ అనేది, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది కూడా అలా ఉంటేనే ఆన్ స్క్రీన్లో కూడా అంత బాగా చేయగలం. అంతే సరదాగా ఉంటారు, వెరీ ఫ్రెండ్లీ. ఓకే. సో నాకు ఒక డౌట్, డీ షోలో అందరూ ఫీడ్బ్యాక్ బాగానే చేసావు అంటారు, ఎవరు బాగా చేయలేదు అంటారు. ఎందుకు అని అంటే బాగా చేయలేదు అని డైరెక్ట్గా అలా చెప్పరు. బట్ దిల్ టెల్ వాళ్ళ మైనస్ పాయింట్స్ ఏమున్నాయి అనేది ఫ్రాంక్గా చెప్తారు. మీరు ఇక్కడ ఇది మిస్ చేశారు, ఇక్కడ ఇది తప్పు అయింది అని చెప్పేసి ఆబ్వియస్గా మాస్టర్స్ అనేది చెప్తారు. బట్ బాగాలేదు అని చెప్పరు. ఎందుకంటే దే నో ద హార్డ్ వర్క్, హౌ మెనీ డేస్ వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేశారు, ఆ స్టేజ్ మీద ఆ సెట్ అది క్రియేట్ చేయడానికి ఎంత కష్టపడ్డారు. నాట్ ఓన్లీ సింగిల్ డాన్సర్, కొరియోగ్రాఫర్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్లో ఉండే గ్రూప్ టీమ్స్ కానీ అందరూ ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ అవుట్పుట్ తీసుకురాగలరో డైరెక్ట్గా మేము చూస్తాం కాబట్టి మాకు తెలుసు. టీవీలో చూసే వాళ్ళు అరే ఏంటి వీడు ఇట్లా పల్టీలు కొడుతున్నాడు, ఇది డాన్సా, ఎగ్జాక్ట్లీ అలా అనుకుంటారు. అండ్ సమ్టైమ్స్ నేను చూసినప్పుడు చాలా ఎమోషనల్ కూడా అయిపోయాను. టీవీలో చూసినప్పుడు అంత అనిపించేది కాదు, వాళ్ళు వేసే ఎమోషనల్ సాంగ్స్కి అంత ఎమోషన్ ఫీల్ అయ్యేదాన్ని కాదు. కానీ డైరెక్ట్గా అక్కడ కూర్చొని వాళ్ళు ఒక ఎమోషనల్ సాంగ్ చేస్తుంటే నాకు తెలియకుండా నాకే ఏడుపు వచ్చేసింది. అప్పుడు నాకు తెలిసింది ఓకే దిస్ ఈజ్ వాట్, ఇది రియాలిటీ షో ఇలానే ఉంటుంది అని నాకు అప్పుడు తెలిసింది. ఓకే. సో 1 ఇయర్ ట్రావెల్ అయ్యారు షోతో. అందులో చాలామంది అక్కడి నుంచి వచ్చి బయటకు వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది చాలా పెద్ద ప్లాట్ఫామ్. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు కౌంటింగ్ అనమాట. చూద్దాం ఎలా. ఎందుకు అది కంటిన్యూ చేయటం లేదు? అంటే వాళ్ళు సీజన్కి మార్చాలి అని చెప్పేసి ఒక ప్రాసెస్ ఏదో ఉంది అంట. సో ఒక సీజన్కి ఒకళ్ళు, ఒక సీజన్కి ఒకళ్ళు. సో లాస్ట్ సీజన్ 14 సీజన్లో నేను, హైపర్ ఆది, జెస్సీ చేసాము. సో ఈ సీజన్లో అగైన్
15 సీజన్కి మళ్ళీ దీపికా పిల్లి, హైపర్ ఆది, ఇంకా న్యూ ఫేసెస్ అట్లా కంటిన్యూ అవుతున్నాయి. మరి కొంతమంది కాన్స్టెంట్గా ఉంటున్నారు కదా, ఇప్పుడు ఆది తర్వాత ప్రదీప్ ప్రదీప్ వీళ్ళందరూ అలా ఉంటున్నారు కదా, వాళ్ళని కూడా మార్చేయాలి కదా అలా అయితే. ఇంకా వైబ్ మొత్తం మారిపోతుంది ఇంకా మార్చేస్తే. ఇంకా హైపర్ ఆది గారు, ప్రదీప్ గారు ఇస్ ద వన్ ఆఫ్ ద పిల్లర్స్. ఇంకా చెప్పాలంటే అక్కడ అంత ఫన్ జనరేట్ అవుతుంది, అంత బాగా అందరూ నవ్వుతున్నారు, అంత బాగా చేస్తున్నారు అని అంటే ఆబ్వియస్లీ హైపర్ ఆది గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ ప్రదీప్ గారి ఆన్ స్పాట్ కమెంట్స్ ఇంకా వెరీ ఫనీ అసలు. అది కష్టమే కానీ ఇష్టం అన్నట్టు ఉంది పరిస్థితి. సో ఎనీవే, ఇప్పుడు హిట్ 2లో శైలేష్ కొల్లిన గారు మీకు ఆఫర్ ఇచ్చారు కదా, అసలు ఎలా క్యాస్ట్ చేశారు? అంటే శైలేష్ కొల్లిను క్యాస్ట్ చేశాడంటే వెనకదలు ఏదో రీజన్ ఉంటుంది కదా, స్ట్రాంగ్ రీజన్. ఎలా క్యాస్ట్ చేశారు, ఎలా ఆడిషన్ ఇచ్చారు మీరు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆపర్చునిటీ ఉంది అని నాకు తెలిసింది. నేను ప్రీవియస్ మూవీస్కి వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా హిట్ 2కి వర్క్ చేశారు. వాళ్ళ ద్వారా నాకు రిక్వైర్మెంట్ ఉందని తెలిసింది. సో ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి అసలు ఆ క్యారెక్టర్కి నేను సెట్ అవుతానా లేదా వాళ్ళు చూశారు, ఆడిషన్ ఇచ్చాను, లుక్ టెస్ట్ చేశారు, ఎవ్రీథింగ్ ఆ స్పెక్ట్స్ అది పెట్టుకొని ఒక రూరల్ అమ్మాయి, ఒక అమాయకురాలు, ఒక నర్డ్ క్యారెక్టర్ అన్నమాట. బికాజ్ విలన్ అంత చేస్తున్నా కూడా నేను కామ్నెస్ అలా ఉండాలి కాబట్టి ఆ క్యారెక్టర్కి సెట్ అవుతానా లేదా అని వాళ్ళు అన్నీ టెస్ట్ అన్నీ చేశారు. లుక్ టెస్ట్ కానీ సుహాస్కి నాకు పేరు సెట్ అవుతుందా అని కపుల్ లాగా ఫొటోస్ అవి కూడా తీసి టెస్ట్ అది కూడా చేశారు. ఇట్ వర్క్డ్ అవుట్. సో అలాగా ఛాన్స్ వచ్చింది. అంటే మీరు చేసిన ఇంట్లో ద బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ అనుకుంటున్నాను నేను అది. యా హిట్ 2 అండ్ నేను చేసిన దాంట్లో ఆ బెదుర్లంక కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. నాకు చాలా ఇంపార్టెన్స్ ఉంది ఆ బెదుర్లంక మూవీలో కూడా. మీకు సినిమాకి కూడా యూజ్ అయింది ఆ క్యారెక్టర్, యూజ్ఫుల్గానే ఉంది. సో అది సినిమా కూడా చాలా వెరైటీగా ఉంటుంది, వైబ్ పిచ్చ కామెడీగా ఉంటుంది, యూనిక్ అనిపిస్తుంది ఆ స్క్రిప్ట్ కూడా. సో వెరీ మంచి ఫన్ కంటెంట్ ఉన్న మూవీ అది కూడా, బెదుర్లంక. సో నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి లైన్లో, ఒక 2-3 మూవీస్ చేస్తున్నాను. సో యాజ్ ఆఫ్ నౌ ఆల్రెడీ ఒక షెడ్యూల్ ఫినిష్ చేసుకున్నాను. విశ్వక్సేన్ గారిది అప్కమింగ్ మూవీ ఒకటి చేస్తున్నా. ఐ కెనాట్ రివీల్ టైటిల్స్, అవి నేనేం రివీల్ చేయకూడదు కాబట్టి. నేను చెప్పను టైటిల్. వద్దు. సితారా ఎంటర్టైన్మెంట్ సార్? కాదు. నెక్స్ట్ ఫిల్మ్ ఇంకో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్. ఎస్ఆర్టీనా? తెలుసు, అది కూడా తెలుసా? సో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్లో చేస్తున్నాను అనమాట. అందులో ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నా. మంచి రోల్ అది కూడా. అండ్ రీసెంట్గానే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆ సినిమా షూటింగ్లోనే నా లెగ్ కూడా ఫ్రాక్చర్ చేసుకున్నా. చాలా మంచి పని చేశారు. ఇప్పుడు ఎలా ఉంది? ఆల్ గుడ్, ఇప్పుడు ఫైన్. సో ఒక డాన్స్ షూటింగ్ జరుగుతుంది, అందులో కొంచెం స్లిప్ అయ్యి ఫ్రాక్చర్ అయింది. ఓకే, సూపర్. ఎలా ఉంటాయి మీకు రెమ్యునరేషన్, మీకు ఎలా ఉంటాయి అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా? అది డిపెండ్స్ ఆన్ ప్రొడక్షన్ అండి. ఇప్పుడు ఒక్కొక్క మూవీకి ఒక్కొక్కలా ఉంటుంది. ఎప్పుడు ఇంతే ఫిక్స్ ఉంటుంది లేదా మీరు ఇంత ఖచ్చితంగా ఇవ్వాలి అని అయితే నేను ఎప్పుడు లేను. డిపెండ్స్ ఆన్ ప్రొడక్షన్ అండ్ మూవీ ఆల్సో. మనకి సితారా నుంచి ఒకలా ఉండొచ్చు, చిన్న సినిమాలకి ఒకలా ఉండొచ్చు, అలా పెద్ద బ్యానర్స్లో ఒకలా ఉండొచ్చు. సో డిపెండ్స్ ఆన్ ఇంకా అవి అన్నమాట. ఓకే, మీకు వచ్చిన బిగ్ అమౌంట్ ఏ సినిమా నుంచి వచ్చింది? నేను అమౌంట్ కౌంట్ నెంబర్ అడగటంలా, ఏ సినిమా నుంచి వచ్చింది? నేను ఎక్కువ డేస్ ఏ మూవీ షూట్ చేశానో సో ఆబ్వియస్గా అదే వస్తుంది. సో నేను ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ చేసింది అయితే హిట్ 2కి చేశాను అండ్ బెదుర్లంకకి చేశాను. సో నాకు ఆ 2 ప్రొడక్షన్స్ నుంచి నైస్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ అయింది. ఐ వాజ్ హ్యాపీ. ఓకే, సూపర్. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్స్ అంటే సో ఆల్రెడీ లైన్లో అయితే 2-3 మూవీస్ ఉన్నాయి. సో ఐఎమ్ స్టిల్ ఇంకా ట్రయింగ్ చెప్తున్నా. ఐ హ్యావ్ వన్ డౌట్. ఇప్పుడు శైలేష్ కొల్ను ఒక సినిమా తీస్తున్నాడు, అదే హిట్ మల్టీవర్స్. ఇప్పుడు సైన్దో ఉంది, అది అపార్ట్ ఫ్రమ్ దట్ అనుకుంటున్నా. హిట్ మల్టీవర్స్లో ఆ యూనివర్స్లో ఉండే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయా మీరు మళ్ళా? ఐ డోంట్ నో, అది కంప్లీట్లీ డైరెక్టర్ గారి చేతిలోనే ఉంది. సో మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేం. సో హిట్ 3లో ఆల్ టుగెదర్ దర్ గ్యాదరింగ్ అనమాట. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. అద్భుతంలో ఛాన్స్ ఎలా వచ్చింది?
అద్భుతంలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ చేశాను అనమాట. సో సేమ్ అది కూడా నన్ను రాజావారు రాణివారు అనే మూవీలో చూసి ఆ క్యారెక్టర్ వాళ్ళు బాగా ఇష్టపడి పిలిచారనమాట. సో ఆ ఫ్రెండ్ రోల్కి ఆపర్చునిటీ ఉంది, ఒకసారి వచ్చి ఆడిషన్ ఇవ్వండి అని అంటే ఐ డిడ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫిలిం ఐ ఆడిషన్. నాకు ఏది ఈజీగా రాలేదు, నథింగ్. ఒక ఆపర్చునిటీ ఉంది అని అంటే దానికి ఖచ్చితంగా నేను వెళ్ళి ఆ క్యారెక్టర్కి ఆడిషన్ చేసి వాళ్ళ కళ్ళు నేను సెట్ అయ్యాను అంటేనే దే గేవ్ దట్ రోల్.